మనమంతా కూడా దేశాన్ని ప్రేమించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఏమంటే మనం ఏదైనా పంచాలనుకున్నప్పుడు క్రైస్తవులకే అని అంటామా? లేదండి. రక్తదానం అందరికీ చేస్తాం, పండ్లు అందరికీ పంచుతాం, మందులు అందరికీ ఇస్తాం. కష్టాలు ఉన్నారంటే ఎవరిని కూడా మనం చూడం. ఇది ప్రభువు మనకు నేర్పించిందండి. ఇది మన ప్రభువు మనకు నేర్పించింది. ఇది క్రైస్తవ్యం చాలా గొప్పది. నిజంగా క్రైస్తవ్యం ఈ సమాజానికి, ప్రపంచానికి, దేశానికి ఏం చేసిందో మనకు తెలియదా? దేశభక్తి అని అంటే దేశాన్ని ప్రేమించడం అంటే దేశాన్ని ప్రేమిస్తున్నాం, ప్రేమించి ఓటేస్తున్నాం, ప్రేమించి పన్ను కొడుతున్నాం, ప్రేమించి కష్టాల్లో ఉన్న వారికి, ఆపదలో ఉన్న వారికి మన సహాయం చేస్తున్నాం. ఎవరైనా ధైర్యం కోల్పోతే ధైర్యం చెప్తున్నాం. ఇంతకంటే నా దేశానికి ఏం చేయాలి చెప్పు? అలానే స్వాతంత్రం కోసం ఎవరు పోరాడలేదని నిన్నబుట్టి నువ్వు స్వాతంత్రం కోసం నువ్వు మాట్లాడుతున్నా మాకు ఆశ్చర్యంగా ఉంది. నిన్నబుట్టి నువ్వు స్వతంత్ర పోరాటాలు పోరాడలేదంటే ఎవరు చెప్పాలి? ఒక చరిత్ర చూడు. గాంధీ గారితో పాటు స్వతంత్ర కొరకు పోరాడిన వారిలో ఆ రోజున క్రైస్తవులు ఉన్నారు.